వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం వైశాఖ పురాణం పంచమోధ్యాయానికి చేరుకున్నామమ్మా. చతుర్థోధ్యాయ పరంగా మనం వైశాఖ ధర్మ ప్రశంస అనేటువంటి అంశం రీత్యా ఏ ఏ పాత్రల్లో భోజనం చేయాలి, ఏమిటి, ఎలాంటి దానాలు ఇవ్వాలి, తర్వాత శ్రీ మహావిష్ణువును అర్చించి తులసి దళాలతో కనుక పూజ చేస్తే ఎంతో విశిష్టమైనటువంటి ఫలాన్ని పొందుతామని ఇలాంటి అంశాలు చెప్పుకున్నాం కదా. నేటి అంశం పరంగా కూడా వైశాఖ మాస విశిష్టతే. ఈ అధ్యాయాలన్నీ కూడా పురాణం మరదే కదా. అది కాతే అంశాలు రకరకాలుగా కూడా తెలుసుకుంటున్నాం. మేమ్మా శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో ఇట్లనెను: వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపోధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు. ఏ కారణము వలన వైశాఖం అన్నిటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుచున్నాను అని పలికెను. అప్పుడు నారదుడు ఇట్లు సమాధానమునిచ్చెను: మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషసాయియగు శ్రీ మహావిష్ణువు లోకములనన్నింటినీ తన ఉదరమున నిలుపుకుని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను. జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకుని ఉండెను. నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొలిపినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేలుకొని తన ఉదరమందున్న సర్వజీవ లోకములను రక్షింపనించెను. తన ఉదరమున విలీనమయ్యున్న ప్రాణికోటికి తగిన కర్మఫల ప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలైనను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునికి చెందినవాడు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితో బాటు 14 భువనములను కూడా సృష్టించెను. భిన్న విభిన్నములకు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను, వారి కర్మ ఫలానుకూలములకు త్రిగుణములను, ప్రకృతి మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన యజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసములను ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపచేయుటకై ఋషులను కూడా సృజించెను. ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరించుచు సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువునకు సంతోషం కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి. సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించు ప్రజలను, వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలనని భగవంతుడు తలచెను. అప్పుడు ఈ విధముగా ఆలోచించెను: తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులకు ప్రజలు ధర్మాచరణమును సరిగా చేయలేరు. అట్టి వారిని చూచినా తనకు తృప్తి కలగదు. సరికదా, కోపం కూడా రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనమును పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచుందురు.
నేత్ర వ్యాధులు, చలి మున్నగు వానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపచూచుట ఉచితం కాదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు, ఇంకేం చూస్తాం అని చెప్పి అనుకుంటున్నారు విష్ణుమూర్తి. వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేం సంతోషం కలుగును. హేమంత ఋతువున చలి మిక్కుటముగా యుండుటచే జనులు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికములను ముగించుకొనజాలరు. చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చినచో వారికి శ్రేయస్కరం కాదు. శిశిర ఋతువున ప్రజలను చూడబోయినచో ఎట్లుండును. చలి మిక్కుటముగా ఉండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లనే తినుచుందురు. అనగా సులభముగా లభ్యములకు ఆహారములకు మాత్రమే ఇష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమునే మానివేయి స్వభావము కలిగి ఇందురు. స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మకలాపం ఎట్లుండును. ఈ విధముగా చూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు ఉండు కాలమున వివిధములైన ప్రాక్తన కర్మలకు లోబడి ప్రకృతి వివసులైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశించరాదు. వసంతకాలము స్నానదానములకును యాగ భోగములకును బహువిధ ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము. మరియు ప్రాణధారులకు ఆవశ్యకములకు ఆహార పదార్థములు సులభముగా లభ్యములగును. సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తినందవచ్చును. ఈ విధముగా అయినచో సర్వప్రాణిగతమైన జీవాత్మకును ఏదో ఒక విధముగా నీటిని పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగా సర్వవ్యాపినగు నాకును సంతృప్తిని కలిగించే అవకాశం ప్రజలకు సులభ సాధ్యమై ఉండును. కర్మిష్ఠులకు భక్తులెల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవ్రతమును ఆచరింతురు. అది చేయలేని వారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యములగుటచే ధర్మకర్మల అనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యం కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకును నీరు మొదలగు సర్వ పదార్థములు సులభములగును. దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు. పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాద ప్రక్షాళనము వీనిని దానం చేయవచ్చును. దానము చేయునప్పుడు వినయము, భక్తి మున్నగు గుణములు ఉండవలేను. దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని భక్తి భావన ముఖ్యం. అట్టి భావన వలననే విలువ కట్టరానంత పుణ్యము నిత్తును. అంటే అసలు మనం కొలవలేనంత, లెక్కించలేనంత పుణ్యఫలాన్ని ఇస్తారుట. అట్లా ఎట్లా దాత దానం చేసేటప్పుడు తీసుకునేవారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపం అన్నట్లుగా ఉంటే కనుక అని భక్త సులభుడు దయాశాలి అగు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరను. పుష్ప ఫల పూర్ణములగు అడవులను, పర్వతములను, లతాతరువులను, జలపూర్ణములైన నిర్మల ప్రవాహములు కల నదులను, తుష్టి పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములగు మునుల ఆశ్రమములందు అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగు వానితో ఒప్పు ఇండ్ల ముంగిళ్లను, ఫల పుష్పాదులతో వ్రతములను ఆచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరించుచు యథాశక్తిగా దాన ధర్మములను చేయుచు అతిథి అభ్యాగతులను ఆదరించు ధర్మాత్ములను, పుణ్యాత్ములను, కర్మపరాయణులను, మహాత్ములను అందరినీ చూచును. అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగ భాగ్యములను, సర్వ సంపదలను, తుదకు ముక్తిని స్వయముగా
అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యమునిచ్చి అనుగ్రహించును. దురాచారులు సోమరులు మున్నగు వారైనను సత్కర్మలనాచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినచో వారి పాపములను సింపచేసి పుణ్యమును లేక సుఖములనిచ్చును. అట్లుగాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగా ఉన్నచో ఎంతటి వారినైనను యథోచితముగా శిక్షించును. కావున సోదర మానవులారా, మనమెట్టి వారమైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యం. కావున చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ దాన ధర్మములను భక్తి వినయములతో శ్రద్ధాసక్తులతో బలవంతముగానైనా ఆచరించి శ్రీహరి అనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము, మన ధర్మము, మన బాధ్యత. ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీ మహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు చారణులు గంధర్వులు సర్వ దేవతలు కూడా విన్నంటి ఉండును. తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమముల వారిని చూచిన వారును సంప్రీతులై శ్రీ మహాలక్ష్మీ సమేతుడై ఇంద్రాది సర్వదేవత పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసములందు భూలోక సంచారము చేయుచు శ్రద్ధాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యానుసారము దాన ధర్మముల చేయు వారినందరినీ అనుగ్రహించుచుందురు. కోరికలను మించి వరములనిత్తురు. అది మనం కోరినవే కాక కోరనివి కూడా వారే శ్రేయస్సు రీత్యా మనకి ప్రసాదిస్తారన్నమాట. శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగు వానితో శిక్షించును. వైశాఖ మాసమున తనను గాని పరమేశ్వరుని గాని ఇతర దైవతములను గాని సజ్జనులను గాని పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే అని తలచి సంతుష్టుడై వరములనిచ్చును. ఇతర మాసముల యందు వ్రతాధికములను ఆచరించితిమని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై శ్రీహరి కోపించును. అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును. వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్ములనైనను రక్షించును. అది అంటే ఎంత పుణ్యాత్ములైనా గాని ఎంత చక్కగా కర్మపరాయణులైనా గాని కూడా వైశాఖ వ్రతం మానితే శిక్షిస్తారు. అట్లాగే ఎంత పాపాత్ములైనా గాని వైశాఖ వ్రతం ఆచరిస్తే రక్షిస్తారట. అట్లా అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములనిత్తురు. సపరివారముగా వచ్చిన మహారాజును నగరమును గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నగు చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్నగు వానినిచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా ఉంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వానిని ఎట్లు చేయునో అట్లే శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతమును ఆచరించుచు సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవభావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించినచో శ్రీహరి సంతుష్టుండై కోరిన కోరికలనిచ్చి రక్షించును. పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహమునందిన వారికి తామును యథోచితముగా వరములనిచ్చి రక్షింతురు. సపరివారముగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకలనీయక ఉన్నచో మహారాజు కుపితుడై శిక్షించును. పరివారమును యథాశక్తిగా శిక్షింతురో అట్లే వైశాఖ మాస వ్రత సమయమున వ్రతమును ఆచరించి యథాశక్తిగా ఇట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితముగా అట్లు శిక్షింతురు. రాజుగారి దగ్గరికి ఉత్త చేతులతో వెళ్తే ఎట్లా అయితే రాజు కోపం వస్తుందో అట్లాగే
శ్రీ మహావిష్ణువుని మనం వ్రతములవి ఆచరించి దర్శించి సేవించినప్పుడు తదనుగుణంగా దాన ధర్మాలు కూడా ఖచ్చితంగా మనం లోభత్వాన్ని విడిచిపెట్టి యథాశక్తి దాన ధర్మాలు చేస్తే అప్పుడు ఆయన సంప్రీతుడవుతారు అన్నట్లుగా. కావున సర్వజనులను యథాశక్తిగా ఎట్లు వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహమునందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయం. కావున వైశాఖ మాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతములను ఆచరించి భగవదనుగ్రహమునంద ప్రయత్నింపవలేను. అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘమాస వ్రతముల కన్నా మరింత ఉత్తమోత్తమం అయినది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను. ఇది పంచమోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.